దేవునికి వందనములు. మనము 2025 సంవత్సరానికి గుడ్ బై చెప్తూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరము దేవుని కాపుదల, దేవుని ప్రేమ, కరుణ మీ కుటుంబాలపై అందరిపై ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి మరి బ్రతిమలాడుకొనుచున్నాను. గతించినటువంటి సంవత్సరం 2025 సంవత్సరంలో మనము దేవుని కొరకు ఏమి పని చేసి ఉన్నాము? 2025 సంవత్సరంలో ఎన్ని దినములు దేవుని కోసం నువ్వు పని చేసి ఉన్నావు? నువ్వు ఎన్నిసార్లు దేవుని అబద్ధంలో ఆడి జీవితం జీవించినావు? మోసకరమైనటువంటి జీవితాలు జీవించినావు, అబద్ధాలను జీవితంలో జీవించున్నావు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఎన్ని చేసి ఉన్నావు? కాబట్టి ఎన్నిటినీ కూడా ఒకసారి మెమరీ వేసుకో, జ్ఞాపకం చేసుకో. దేవుని యందు విశ్వాసం లేకుండా నువ్వేమైనా కార్యములు చేసి ఉన్నావో, విశాలమైనటువంటి మార్గంలో నువ్వెన్ని తప్పులు చేసి ఉన్నావు? దేవుడు తెలిసినప్పటికీ, దేవుడి గురించి తెలిసినప్పటికీ, దేవుని యందు విశ్వాసం ఉన్నప్పటికీ నువ్వు తప్పుల మీద తప్పులు ఏమైనా చేసి ఉన్నావేమో, వ్యతిరేకమైనటువంటి పాపములు చేసి ఉన్నామేమో, మోసకరమైనటువంటి జీవితం ఏమైనా జీవించి ఉన్నామో. ఈ తప్పులన్నింటిని కూడా మన్నించబడాలని పశ్చాత్తాపం పడు. నూతన జీవితం అంటే, నూతన సంవత్సరం అంటే మారు మనసు, నీ హృదయం మారు మనసు పొందాలి. నీ హృదయం మార్చబడాలి. దేవుడి నీలో రావాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? హృదయం మారు మనసు పొందిన హృదయం కావాలి. నీ హృదయము దేవునికి స్వాగతం పలకాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. పశ్చాత్తాపం అనేటువంటిది కలిగి ఉండాలి. మారు మనసు పొందినటువంటి హృదయం కావాలి దేవునికి. నువ్వు 2025 సంవత్సరంలో చేసినప్పటికీ 2025కి, 24కి, 23కి, 26కి తేడా ఏముంది? మారు మనసు పొందకపోతే నూతన సంవత్సరంలో ఎన్ని వచ్చినా కూడా అవి మనకి మారు మనసు అనేది లేకపోతే, దేవుని యందు విశ్వాసం లేకపోతే, విశ్వాసమైనటువంటి జీవితం నీలో లేకపోతే, నీ మనసు అనేది, హృదయం అనేది మారు మనసు పొందకపోతే, నీ హృదయం అనేది శుద్ధిపరచకపోతే, నూతన సంవత్సరాలు ఎన్ని చేసినా మనకి ఉపయోగం ఏముండదు. కాబట్టి నువ్వేమైనా పాపములు చేసి ఉన్నావో, లేదా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవించినావో, మోసకరమైనటువంటి జీవితం జీవించినావో, అబద్ధమైనటువంటి జీవితం ఏమైనా జీవించినావో, అన్నీ కూడా దేవుని యందు నువ్వు పశ్చాత్తాపడి, ప్రభువా నా పాపములన్నీ మన్నించాను ఆయన అని నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి ప్రార్థన చేయి. నువ్వు పశ్చాత్తాపడు, నీ హృదయాన్ని శుద్ధిపరచు, నీ ఘనమైనటువంటి విజయం సాధిస్తాను దేవుని యందు. నూతన సంవత్సరం నువ్వు తలపెట్టిన కార్యములన్నీ కూడా విజయవంతం అవుతాయి. నీ హృదయంలో పశ్చాత్తాపం లేకపోతే, నీ హృదయం అనేది శుద్ధిపరచకపోతే దేవుని మహిమను నువ్వు పొందలేవు. నూతన సంవత్సరంలో నీకు ఒక ప్రణాళిక ఉండాలి. దేవుడి వాక్యం నేను బాగుండాలి, దేవునితో మంచిగా సహవాసం చేయాలి, దేవుని విశ్వాసం కలిగి ఉండాలనుకుంటావు. కానీ నీలో పశ్చాత్తాపం, మార్పు అనేది ఉన్నట్లయితే, నీ హృదయం శుద్ధిపరిచినట్లయితే, నువ్వెరే చెప్పే కార్యక్రమాలన్నీ కూడా దేవుడు నిన్ను బాగుగా దీస్తాడు. ఒక ఊర్లో ఒక రాజయ్య అనే ఒక అతను ఉండేవాడు. తను దేవునికి వ్యతిరేకంగా అనేక పనులు చేసి ఉన్నాడు.
లోకానుసారమైనటువంటి జీవితం జీవించినాడు. విశ్వాసమైనటువంటి జీవితం జీవించాడు. అబద్ధకరమైనటువంటి మోసకరమైనటువంటి జీవితం జీవించాడు. దేవుడంటే భయం లేకుండా జీవించాడు. విశ్వాసమైనటువంటి జీవితం జీవించాడు. మరి ఆయన దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి ఉన్నాడు. కుటుంబంలో అనేక సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనేకమంది అవమానాలు, ఆర్థిక సమస్యలతోటి కొట్టుమిట్లాడుతున్నాడు. తన జీవితం ఎందుకు, నా జీవితం వృధా అని కూడా తను ఎంతో బాధపడ్డాడు. కానీ నూతన సంవత్సరంలో అయినా సరే నా జీవితంలో మారు మనసు పొందకపోతే, నా జీవితం అనేది శుద్ధిపరచకపోతే, దేవుని యందు పశ్చాత్తాప పడకపోతే, దేవుని యందు విశ్వాసం కలిగి లేకపోతే నా జీవితం వృధా అనుకున్నాడు. దేవుని పాదాల చెంతకెళ్ళి, దేవా నాకు క్షమించు నాయనా, నేను యందు విశ్వాసం లేకుండా అనేక పనిటువంటి తప్పులు చేసి ఉన్నాను, నన్ను క్షమించు నాయనా, నేను పశ్చాత్తాపడి అడుగుచున్నాను అని చెప్పి దేవునికి మొరపెట్టుకొని అడిగి వేడుకున్నాడు. నా పాపములను మన్నించవని దేవుని ఎంతో అడిగి వేడుకున్నాడు. దేవుని నా పాపములను మన్నించి నాకు నూతన జీవితమును, ఈ నూతన సంవత్సరములో మంచి మార్గమును, జీవము గల వాక్యమునందు జీవించుటకు, నిత్యమైనటువంటి జీవితం జీవించుటకు మీ యందు విశ్వాసం గల జీవితం నాకు ఇవ్వని దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని పాదాల చెంత కన్నీటి ప్రార్థన చేసి నా పాపములను మన్నించాలని, నిత్య జీవితంలో జీవించాలని దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవుని యందు విశ్వాసము కలిగిన ప్రార్థన చేశాడు. కాబట్టి తను ఎప్పుడైతే తన పాపములు మన్నించాలన్నదో, తన యొక్క మారు మనసు పొందాలని ఆలోచన కలిగి ఉన్నదో, తన జీవితంలో మారు మనసు పొంది దేవుని వైపు చూడాలని కోరుకున్నాడో, యథార్థమైన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దిగో అన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏముందంటే, ఇదిగో పాతవి గతించేను, కొత్తవి కృతమయ్యాను. అలాగే రాజయ్య దేవుని యందు విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకొని తన ఘోరంగా దేవుని ప్రార్థనలో అడిగాడు, దేవా నా పాపమును మన్నించమని అన్నాడు. దేవుడు, ఇదిగో రాజయ్య, నీవు పాతవి గతించినాయి, ఇదిగో కొత్తవి అయ్యాను, నీ ఆలోచనని కూడా క్రొత్తవి చేస్తున్నాను. నువ్వు ఒక ప్రణాళిక ప్రకారము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి నీ జీవితం పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి, నీ మారు మనసు పొందుతున్నావు కాబట్టి దేవుని యందు విశ్వాసం గల బిడ్డగా జీవించు, ఇదిగో క్రొత్తవయ్యాను, నువ్వు చేయి కార్యములన్నీ కూడా బాగుగా దీవించబడతాయని చెప్పేసి దేవుడు అతన్ని. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 మరి 23 వచనంలో ఏముందంటే, యెహోవా కృపలు క్షీణించవు, ఆయన కరుణలు ముగియవు, అవి ప్రతి ఉదయము నూతనములో. దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి. మన చేయి పని కూడా దేవుడు బాగా దీయిస్తాడు. ఒక గ్రామంలో ఒక స్త్రీ ఒక చిరు వ్యాపారాన్ని స్థాపించినది. వ్యాపారం స్థాపించినప్పటి నుంచి అనేకమైనటువంటి నష్టాలు, ఆర్థిక సమస్యలతో ఆ బిడ్డ కొట్టుమిట్లాడుతూ ఉండేది. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో సరే దేవుడు నన్ను బాగా దీవించాలని తను ఎంతో పశ్చాత్తాపడి దేవుని యందు విశ్వాసం కలిగి ప్రార్థన స్టార్ట్ చేసింది. దేవా, ఈ నూతన సంవత్సరంలో సరే నేను మారు మనసు నీ యందు పంచుచున్నాను తండ్రి, నా పాపములను క్షమించు నాయనా, నేను చేయి వ్యాపారములో మీరు తోడుగా ఉండండి అని ఎంతో మరి దేవుని యందు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించినాడు. ఆమె చేయి వ్యాపారం అంతా కూడా దేవుడు దీవించినాడు. కానీ తన సమస్యలన్నీ ఒకేసారి తీరలేదు. కానీ ఆ సమస్యలన్నీ కూడా కొద్దిగా ఆ ప్రార్థనను బట్టి, ఆమె చేయి ప్రిగిలను బట్టి దేవుడు ఆమెని దీవిస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయము కూడా ఆమె యొక్క చేయి పనులన్నీ కూడా నూతనములు క్రొత్తగా అనిపించేవి అన్నమాట. అట్లనే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనములో, నీ మార్గమును యెహోవాకు అప్పగించము, ఆయన మీద నమ్మిక ఉంచుము, ఆయన కార్యము సాధన చెయ్యును.
ఒక పట్టణంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన యొక్క తన యొక్క అనేకమైనటువంటి పనులు చేసినప్పటికీ అనేకమైనటువంటి విషయంలో విజయం సాధించలేక తన యొక్క అన్ని విషయాల్లో వెనకబడుతూ ఉండేవాడు. అందులో ఒక అతను అన్నాడు, సరే ఈ నూతన సంవత్సరం అయినా సరే మీరు యెహోవా దేవుడికి నీ మార్గములన్నిటిని మరి వానికి అప్పచెప్పుము, ఆయనందు విశ్వాసం కలిగి నమ్మకం ఉంచి ఉండమన్నప్పుడు ఆ రాజు ఆ యెహోవా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి ప్రార్థన చేస్తాడు. ఎంతో నమ్మకం కలిగి ఉంటాడు. ఆయన చేయి కార్యములన్నీ కూడా దేవుడు తీర్చావని, నేను చేయి మార్గములన్నిటి కూడా మీకు తోడుగా ఉండవని యెహోవా యందు భయభక్తులు కలిగి మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ రాజుని దేవుడు దీవించాడు. ఆయన ఇల్లు మార్గములను కూడా, ఆయన చేయి క్రియలన్నీ కూడా దేవుడు బహుగా దీవించి ఆయన నమ్మకాన్ని ఆయన కార్యసాధన చేసినాడు. కాబట్టి నాకు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమిటంటే, మారు మనసు పొందడి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని. ప్రతి పాపి ఈ లోకములో పాపముతో నిండిపోయినది. ఈ లోకమంతా కూడా పాపము అనేటువంటి వాటితో నిండి ఉన్నది. కాబట్టి ఆ దేవుడే మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చి మనలో ఒక్కడుగా ఉండి మరి మారు మనసు పొంది మన నిత్య జీవితంలో ఉండాలని ఆ ప్రభు అనేక మందితోటి మరి హేళన అవమానాలు పొంది ఉన్నాడు. మరి కొరడ దెబ్బలు తిన్నాడు, రక్తాన్ని చిందించినాడు, కన్నీటిని కార్చి ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా విశ్వాసము కలిగి ఉండి మన మారు మనసు పొంది నిత్య జీవితంలో మన దేవుని యందు విశ్వాసము గల ప్రార్థనలో ఉండాలి. మన పాపములను మన్నించబడాలి. మనము ఎవ్వరూ కూడా, ఏ పాపి కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు దేవునికి. కాబట్టి మనందరం కూడా మారు మనసు పొంది మరి పరలోక రాజ్యము సమీపించుతున్నది. కాబట్టి మారు మనసు పొందాలి. ఈ నూతన జీవితంలో, ఈ నూతన సంవత్సరములో నేను నాకు ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో నేను దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలని, నేను ఏ పాపములు చేయను, ఎటువంటి వ్యతిరేకమైన పనులు చేయను, లోకానుసారమైనటువంటి జీవితం జీవించను, ప్రభువుకు ఇష్టమైనటువంటి పనులే, ప్రభువు యందు విశ్వాసం కలిగి ఉండే జీవితం, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి జీవితం నాకు కావాలని ఈ నూతన సంవత్సరంలో నీ మారు మనసు పొందే దిశగా ప్రయాణం చేయాలి. మారు మనసు పొంది నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. నువ్వు రక్షించబడాలి. ఈ లోకం రక్షించబడాలి. ఆ లోక రక్షకుడే దేవుని మానుష్య రూపంలో వచ్చి ఇక్కడ మనందరం మారు మనసు పొందాలని మరి ఆ దేవుడు ఎన్నో మరి ఇబ్బందులు పడి ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మారు మనసు పొందాలి. దేవుని యందు విశ్వాసం, దేవుని యందు ప్రేమతో జీవించాలి. నువ్వు ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. నా పాపములను మన్నించబడాలి, దేవుని యందు విశ్వాసం కలిగి జీవితం కావాలని ఒక మారు మనసు పొందే విధంగా నువ్వు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని మారు మనసు పొందే విధంగా నువ్వు ప్రయాణం చేయాలి. అలాగే యోహాను సువార్త యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఏమిటంటే, నేను నీతో ఉన్నాను, భయపడకము, నీ దేవుడని నేను నిన్ను బలపరుచున్నానని. నువ్వు చేయటువంటి పనిలో, వ్యాపార విషయంలో కానీ, ఆరోగ్యపర విషయంలో కానీ, ఆర్థిక సమస్య విషయంలో కానీ, ఇంకా ఏ విషయంలోనైనా సరే నేను నీ తోడు ఉన్నాను. నువ్వు నా యందు విశ్వాసం కలిగి ఉండి నిజాయితీగా జీవించు అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఆయన మనకు చేయి క్రియలన్నింటిని కూడా తోడుగా ఉంటున్నాను అన్నాడు. నువ్వు భయపడకమో, నీ యందు నేనున్నాను నీ వెనుక, దేవుడు నిన్ను విశ్వాసము కలిగి ఉండు. భయపడకము. ఆరోగ్య సమస్య భయపడుతున్నావా? ఆర్థికపరమైన సమస్యలు భయపడుతున్నావా? మరి దేని గురించి నువ్వు భయపడుచున్నావు? నువ్వు భయపడవద్దు. ధైర్యముగా ఉండి విశ్వాసము గల ప్రార్థన, దేవుని యందు యథార్థమైనటువంటి జీవితం జీవించు అని అంటున్నాడు. ప్రియమైన సోదరులారా, మన నూతన సంవత్సరంలో నూతనంగా మనం జీవించాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలంటే పాత జీవితంలో పాత సంవత్సరంలో నువ్వు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, పాత సంవత్సరంలో నువ్వు చేసినటువంటి ఏదైతే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నావో, గత సంవత్సరంలో నువ్వు చేసినటువంటి క్రియలు ఏదైతే మరి దేవునికి వ్యతిరేకమన్నాయో అవన్నీ కూడా తీసివేయి. మరి నువ్వు తీసివేసి నువ్వు దేవుని యందు, దేవునిపై కృప అనే దేవునికి కృప అనే నమ్మకంతో జీవించు. దేవునితో నువ్వు కృపగా ఉండేటటువంటి కలిగి ఉండాలి. కానీ ఆ విధమైనటువంటి కృప కోసం నువ్వు జీవించు.
అలాగే నీ మార్గాలన్నీ కూడా దేవునికి అప్పగించుము. నువ్వు చేయి పనులన్నీ కూడా దేవునికి అప్పగించుము. 4వది మారు మనసుతో జీవించుము. 5వది భయం లేకుండా విశ్వాసం మరి విశ్వాసం కలిగి ఉండి దేవుని యందు ప్రేమతో ప్రార్థన చెయ్యి. ఈ 5 నీ యొక్క ప్రణాళికలకు ఏర్పాటు చేసుకో. ఈ ఐదింటిని ఈ నూతన సంవత్సరంలో అమలుపరచు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు. నూతన జీవితం జీవించు. నీ జీవితం అంటే నూతన సంవత్సరం అంటే ఏదో క్యాలెండర్ వస్తుంది, ఆ క్యాలెండర్ ఇంటి గోడ పైనటువంటి క్యాలెండరు తీసి ఇంకొక క్యాలెండర్ పెట్టడం కాదు. క్యాలెండర్లో తీసివేసే విధంగా కాదు. మన మనసును హృదయాలను మార్చబడాలి. నీ హృదయం అనే శుద్ధి లేకపోతే దేవుడు నీలోకి ఎలా వస్తాడు? నీ పాపములని మన్నించాలి. నువ్వు పశ్చాత్తాప పొందాలి. దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మరి నీ మార్గములన్నీ కూడా దేవునికి ఒప్పజెప్పు. నువ్వు మారు మనసు పొందు. భయము లేకుండా విశ్వాసము కలిగినటువంటి జీవితం జీవించు. ఈ 5 కూడా నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. అంతేగాని నూతన జీవిత సంవత్సరంలో అనేకమైనటువంటి జరుగుతాయి. నూతన వస్త్రాలు ధరిస్తాము, మనం ప్రార్థనకి వెళ్తాము, దేవుని స్తుతిస్తాము, ఆరాధిస్తాము, మళ్ళీ ఎన్నో ఏదో చేస్తాం అనుకుంటారు. కొంతమంది అయితే దేవుని బిడ్డలు నూతన సంవత్సరంలో మరి వారి యొక్క విషయంలోకి వస్తే నూతన సంవత్సరము నాకు చాలా ఆనందమైనటువంటి విషయం అని మందు తాగుతున్నారు. కొంతమంది మరి చాలా సంతోషమ దినం అని చెప్పేసి ఎంతో ఉల్లాసంగా జీవిస్తున్నారు. కొంతమంది మనం తాగుదామా తిందామా అని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది కాదు మిత్రమా. దేవుని ఎదగటం అంటే, దేవుడు నీలో రావాలంటే, నూతన సంవత్సరంలో దీవించాలంటే, నూతన సంవత్సరంలో నీ కుటుంబంలో బాగుగా దీవించాలంటే, దేవుడు మనలో ఉండాలంటే నీ ఆత్మ, నీ పరిశుద్ధమైనటువంటి హృదయము, హృదయము శుద్ధిపరచుండాలి. నువ్వు మందు తాగి వస్తే నీ కంపును భరించలేని నీ భార్యే లేదా నీ పిల్లలే ఛీ ఈ వాసన వస్తుందని చెప్పేసి చీడరించుకుంటారు, అసహించుకుంటారు. మరి అలాంటిది మరి పరిశుద్ధమైన దేవుడు నీ హృదయంలోకి రావాలంటే నీ హృదయం కంపుతో ఉంటూ వస్తాడా? నీ హృదయము చాలా కడగపడాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి. నువ్వు క్షమించేటువంటి హృదయం కలిగి ఉండాలి, దయగా ఉన్నటువంటి గుణం కావాలి, కరుణ కావాలి, ప్రేమ కావాలి. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి. నూతన సంవత్సరంలో నీ పాపాలన్నీ మన్నించబడాలి. నూతన సంవత్సరంలో దేవుని విశ్వాసం కలిగి ఉండాలి. ఆయనందు యథార్థమైనటువంటి జీవితం జీవించే విధంగా ప్రతి పాపి నశించిపోకూడదు. అందరూ కూడా మారు మనసు పొంది దేవుని యందు యథార్థమైన జీవితం జీవించాలి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు పేరిట ప్రతి హృదయము మరి ప్రతి చేయి పని ప్రతి విషయంలో దేవుడు మీకు తోడే ఉండాలి. నూతన సంవత్సరంలో